హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే నేనైతే ఇంట్లో సింపుల్గా టొమాటో రైస్ ఎలా చేసుకుంటానో ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్ అయితే కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. మేము ఆయిల్ ఎక్కువ తీసుకోము కాబట్టి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 రెబ్బలు కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. ఆ కరివేపాకు కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చాక మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోవాలి. బాగా కొంచెం ఆనియన్స్ మగ్గాక మనం ముందే కట్ చేసుకున్న టమాటాలు కూడా దాంట్లో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే అవి మగ్గితేనే బాగా టేస్ట్ వస్తుంది టమాటా రైస్ అనేది. సో బాగా అయితే మగ్గించుకోవాలి. చూసారు కదా ఎంత బాగా మగ్గుతుందో, అలా వాటర్ అయితే బయటకు వచ్చేలాగా మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. చూసారు కదా, మూత పెట్టి తీసి చూస్తే అంతా కూడా దగ్గరకు వచ్చింది. ఇలా వచ్చేదాకా అయితే మనం మగ్గించుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. మేము కారం లైట్గా తింటాం కాబట్టి నేను కొంచెమే యాడ్ చేశాను. మీరు కావాలంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో తిన్నారు కాబట్టి నేను కొంచెమే వేసాను. సో కారం కూడా వేసుకున్న తర్వాత కారం పచ్చివాసన రాకుండా అంతా కలిసిపోయేలాగైతే బాగా కలుపుకోవాలి. ముందే మనమైతే రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో మనకి ఇదైతే బాగా మగ్గిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ రైస్ తీసుకున్నాను. మీరైతే ఎంతమందికి చేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. ఆ టొమాటో రైస్ అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే నేను మసాలా యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.